హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్పెషల్ డేస్లో స్పెషల్గా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి సైడ్ డిష్గా సూపర్గా అదిరిపోతుంది అన్నమాట. చేయడం కూడా పెద్ద కష్టమే కాదండి. 2-3 స్టెప్స్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా సరే, స్పెషల్ అకేషన్ ఏదైనా ఉన్నా ఈ రెసిపీ చేస్తే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సూపర్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 4-6 ఎండుమిర్చి వేస్తున్నాను. నేను ఇక్కడ కర్రీ కలర్ఫుల్గా కనిపించడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడుతున్నాను. నార్మల్ డ్రై ఎండుమిర్చి అయినా సరే వాడుకోవచ్చు. 2 స్పూన్స్ జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు కూడా వేసుకొని ఒక 1/2 బౌల్ వాటర్ వేసుకొని వీటిని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 3 టమాటాలు పెద్ద సైజువి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి, జీడిపప్పు వీటిని నీటితో సహా ఇందులో వేసేసుకొని వీటన్నింటినీ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం చేసే పన్నీర్ కర్రీలోకి గ్రేవీలా ఇది యూజ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకునే పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. తర్వాతని 1 స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్స్ టేస్ట్కి సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఫ్రెష్ పన్నీరు 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. లేకపోతే వెన్నైనా సరే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాతని కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, తర్వాతని కొంచెం కసూరి మేతి వేసి ఇవన్నీ వేసుకున్న తర్వాతని పన్నీర్ కూడా అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. టాస్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాతని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని ఎప్పుడు ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఫ్రై చేస్తే గట్టి పడిపోతుంది. పన్నీర్ ముక్కల్ని పక్కకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ స్టవ్ మీద ఉంచుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాతని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేస్తున్నాను. దాంతోపాటు జీలకర్ర కూడా వేస్తున్నాను 1 స్పూను. లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లి తరుగు వేసి గోల్డ్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వేగడం కోసం నేను 1 స్పూన్ సాల్ట్, కొంచెం పంచదార కూడా వేస్తాను. 1/2 స్పూన్స్ పంచదార వేస్తున్నాను. వేస్తే ఉల్లి తరుగు బాగా ఎర్రగా వేగుతుంది అనమాట. ఇలా ఎర్రగా వేగిన తర్వాతని 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా రెడ్గా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాతని మనం కలిపి ఉంచుకున్న కర్డ్ మసాలా అంతటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకుంటూ బాగా ఆయిల్ సెపరేట్ అయిన వరకు బాగా రెడ్గా వేయించుకోవాలి. ఈ మసాలా అంతా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి బాగా రెడ్గా వేగిన తర్వాతని మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటా, ఎండుమిర్చి, కాజు పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి ఆయిల్ సెపరేట్ అయిన వరకు కుక్ చేయాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే గ్రేవీ పచ్చివాసన లేకుండా బాగా వేగుతుంది. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. గ్రేవీని ఇలా కలుపుకుంటూ బాగా రెడ్గా వేయించుకోవాలి. గ్రేవీ ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. బాగా ఫ్రై అయ్యి అలా ఆయిల్ తేరిన తర్వాతని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న
పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. పన్నీర్ కూడా ఇందులో వేసుకొని అంతా బాగా కలుపుకొని రుచి చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం బాగా క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతి ఆకు 2 కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కుక్ చేయాలి. పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. బాగా ఉడికిపోయింది కదా, ఆయిల్ తేరేటట్లుగాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూసారా, చాలా ఎమ్మీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పైనుంచి వేసుకొని ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. అంతా కలుపుకొని స్టవ్ ఆపేసి పక్కకు దించుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ కర్రీని నాన్స్ కానీ, చపాతీ కానీ, రోటీ కానీ, బిర్యానీ, రైస్ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా పన్నీర్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.